వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ గురించి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, అయితే ఈ అంశాలపైన మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే రాజకీయాల్లో ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి తెలంగాణలో కొలువు తీరిన నాటి నుండి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ చుట్టుపక్కల కానీ జిల్లాల్లో కానీ మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైందని చెప్పేసి అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు నష్టాల బాట పట్టాయని, పారిశ్రామికవేత్తలు కూడా అలసిపోయారని, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ పరిపాలన చూసి విసిగిపోతున్నారని చెప్పేసి కూడా మరి రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి కూడా మరి డబ్బులు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్స్తారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం, దీనిపైన మరి తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్లో మంత్రివర్గం విస్తరణ పైన కూడా అంటే కాంగ్రెస్లో నాయకులు మంత్రి పదవుల కోసం ఒకరిపై ఒకరు పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ మరి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నిన్న జరిగిన సిఎల్పి సమావేశం, శంషాబాద్ నోవాటెల్ సమావేశంలో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్ అయ్యారు. పార్టీ లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించడం జరిగింది. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు రావని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు అంటే రెస్ట్ మోడ్లో ఉండకుండా వారు నియోజకవర్గాల లోపల గ్రామాల్లో తిరగాలని ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు, అని సన్న బియ్యం గురించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి కావచ్చు, అన్నిటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో మరి ఏప్రిల్ 27వ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగనున్న వరంగల్ ఎల్కతుర్తిలో సభలో నిర్వహించాలన్నారు. అయితే ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మరి వరంగల్లోని బీఆర్ఎస్ నాయకులు తొర్రూరులో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి భయం పెరిగిందని, పరిపాలన సరిగా లేక ప్రజలు విసుగు చెందారని చెప్పేసి, అలసిపోయారని చెప్పేసి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఓటమి పాలు అవుతాడని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారని, ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అదేవిధంగా అధికార కాంగ్రెస్ నేతల మధ్య మాటల దాడి పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుతుంది అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి జపాన్ అధికారిక పర్యటన వెళ్ళడం జరిగింది. ఆయన 22 వరకు జపాన్లో అక్కడ పెట్టుబడుల గురించి చర్చలు జరిపి వస్తారు.